హాయ్ అండి. వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. మేము మలేషియా వెళ్ళాం కదండీ! 7 డేస్ ఐటినరరీ కావాలి. మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? టోటల్ డీటెయిల్స్ చెప్తూ మాకొక వీడియో చేయండి అని చాలామందైతే నన్ను అడగడం జరిగిందండి. మరి వాళ్ళందరి కోసం నేనైతే ఈ వీడియోని చేస్తున్నానండి. ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే 7 డేస్‌లో మేము ఏమేమి ఎక్స్‌ప్లోర్ చేశాము, ఎలా ప్లాన్ చేసుకోవాలి, డే వైస్ ప్లానింగ్ చెప్తాను. అలాగే కరెన్సీ ఎక్స్‌చేంజ్ మనం ఎక్కడ చేసుకోవాలి, లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్ డీటెయిల్స్, వీసా ఎప్పటి వరకు మనకి ఫ్రీగా ఉంది, అలాగే అకామిడేషన్ డీటెయిల్స్, ఫుడ్ ఎక్కడ మనకి బాగుంటుంది. ఎండిఏసి ఫామ్ అంటే ఏంటి, అది ఎందుకు, అది ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇలాంటి డీటెయిల్స్ అయితే నేను టోటల్గా చెప్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మలేషియాకి వీసా ఫ్రీ ఎప్పటి వరకు ఉందంటే 2024 డిసెంబర్ 31 వరకు ఉందండి. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలంటే ఈ మంత్లో ప్లాన్ చేసుకోండి. వైజాగ్ నుండి కౌలాలంపూర్కి ఎయిర్ ఏషియా ఫ్లైట్ నైట్ 9:55కి స్టార్ట్ అవుతుందండి. మనం అయితే ఎయిర్పోర్ట్కి 3 to 4 అవర్స్ ముందే మనం అరైవ్ అవ్వాలి. ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ట్రిప్ కాబట్టి. మనం కౌలాలంపూర్కి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 4:30 అవుతుంది. టోటల్ జర్నీ 4 అవర్స్ 5 మినిట్స్ అండి. 9:55కి ఎక్కితే 4:30కి దిగితే 6 అవర్స్ అవుతుంది కదా, 4 అవర్స్ చెప్పానంటే అని మీకు డౌట్ రావచ్చు. మనకన్నా మలేషియా 2.5 అవర్స్ ముందు ఉంటుందండి. సో ఇండియాలో టైం 2 అయితే కౌలాలంపూర్లో టైం 4:30 అవుతుందండి. మనం అక్కడికి రీచ్ అయిన తర్వాత మనం అక్కడ టైమే ఫాలో అవ్వాలి కాబట్టి అక్కడ మనం రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 4:30 అవుతుంది. మలేషియా క్యాపిటల్ కౌలాలంపూర్ అండి. మనం ఫ్లైట్ దిగాల్సింది కూడా కౌలాలంపూర్లోనే. మనం చూడవలసిన ప్లేసెస్ అన్నీ కూడా అక్కడ నుంచి దగ్గరగా ఉంటాయి. మలేషియాకి ఫ్లైట్ టికెట్ అన్నీ ఇంక్లూడ్ అయిన తర్వాత మినిమం ప్రైస్ 7,000 నుండి స్టార్ట్ అవుతుందండి. కరెన్సీ విషయానికి వస్తే మీరు కరెన్సీని అయితే ఎయిర్పోర్ట్లో అస్సలు ఎక్స్చేంజ్ చేయకండి. మలేషియన్ కరెన్సీ రింగెట్స్ అండి, ఆర్ఎం అంటాము, రింగెట్స్. 1 మలేషియన్ రింగెట్ ఈక్వల్ టు ప్రెజెంట్ గూగుల్లో 19 రూపీస్ చూపిస్తుందండి. గూగుల్లో చూపించినట్టుగా 19 రూపీస్కి అయితే మనకి 1 రింగెట్ అయితే ఇవ్వరండి. 4 to 5% ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. అదే మీరు ఎయిర్పోర్ట్లో ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మీకు 10 to 12% ఎక్స్ట్రా ఫీజు ఉంటుందండి. అందువల్ల ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో మీరు కరెన్సీ ఎక్స్చేంజ్ చేయకండి. ట్రావెల్ ఏజెన్సీస్ దగ్గర మీరు కనుక్కోండి. ఎవరైతే మీకు బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నారో వాళ్ళ దగ్గర తెలుసుకొని కొనుక్కోండి. మనం క్యాష్ అయితే క్యారీ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే ట్యాక్సీ వాళ్ళు కానీ కొన్ని చోట్ల షాపింగ్ మాల్స్లో కానీ మన దగ్గర అయితే క్యాషే తీసుకుంటున్నారు వాళ్ళు. కార్డ్స్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. క్యాష్తో పాటుగా ఇంకా మనం ఫారెక్స్ కార్డ్ ఒకటి తీసుకెళ్ళచ్చండి. ఇంకా క్రెడిట్ కార్డుకి ఎవరికైతే ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉంటుందో ఆ క్రెడిట్ కార్డ్స్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. మీ క్రెడిట్ కార్డుకి ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉందో లేదో మీరు ముందుగానే తెలుసుకోండి. సో మనం అక్కడికి క్యాష్ క్యారీ చేయొచ్చు, ఫారెక్స్ కార్డ్ అలాగే ఇంటర్నేషనల్ యాక్సెస్ ఉన్న క్రెడిట్ కార్డ్ని మనం క్యారీ చేయొచ్చు. మీకు మలేషియాకి 2024 డిసెంబర్ 31 వరకు కూడా వీసా ఫ్రీ అని చెప్పాను కదండి. మనమైతే ఎండిఏసీ ఫామ్ని అయితే మనం ఫిల్ చేసి తీసుకొని వెళ్ళాలండి అక్కడికి. ఎండిఏసీ అంటే మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్. దీనిని మనం ఆన్లైన్లో కూడా మనం ఈ అప్లికేషన్ని ఫిల్ చేసి మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇది మనకి 3 డేస్ బిఫోరే మనకి ఆన్లైన్లో ఓపెన్ అవుతుంది. లేదంటే మీరు అక్కడికి అరైవ్ అయిన తర్వాత కూడా మనకి అక్కడ అవైలబుల్గా ఉంటాయి అప్లికేషన్స్. అక్కడ కూడా మనం ఈ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. అక్కడ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి మనం ముందుగానే ఇక్కడ మనం ఫిల్ చేసుకొని పట్టుకెళ్ళాం అనుకోండి, మనకి అక్కడ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇంతకీ ఈ ఫామ్లో ఏమేమి ఫిల్ చేయాలో చెప్తాను, జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మనం మలేషియాకి వెళ్ళాలి అంటే అకామిడేషన్ అంతా కూడా మనం ఇక్కడే బుక్ చేసుకొని వెళ్ళాలండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము హోటల్స్ వెతుక్కుంటాం, అప్పుడు బుక్ చేసుకుంటాము, అన్నీ చెక్ చేసుకున్నాక అంటే అవ్వదండి. మనం ఎక్కడ ఉంటున్నాం అన్నది కూడా ఈ ఎండిఏసీ ఫామ్లో మనం రాయాలి. ఎన్ని డేస్ ఉంటున్నాము, ఎక్కడ ఉంటున్నాము, టోటల్ డీటెయిల్స్, హోటల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. మనం ఎన్ని డేస్ ఉండాలనుకుంటున్నాం అన్ని డేస్కి కూడా మనం అకామిడేషన్కి మనం ముందుగానే బుక్ చేసుకొని వెళ్ళాలి. ఈ ఫామ్లో మనం ఏం ఫిల్ చేయాలంటే నేమ్ ఉంటుంది, పాస్పోర్ట్ నెంబర్ అడుగుతారు, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్, డేట్ ఆఫ్ పాస్పోర్ట్ ఎక్స్పైరీ, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ అరైవల్, మోడ్ ఆఫ్ ట్రావెల్, తర్వాత డేట్ ఆఫ్ డిపార్చర్, లాస్ట్ పోర్ట్ ఆఫ్ ఎంబార్కేషన్ బిఫోర్ మలేషియా, ట్రాన్స్పోర్టేషన్ నెంబర్, అకామిడేషన్ ఆఫ్ స్టే, అడ్రస్ ఇన్ మలేషియా, పోస్ట్ కోడ్, సిటీ, స్టేట్, ఇవన్నీ కూడా ఆ ఫామ్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుందండి కంపల్సరీ. నెక్స్ట్ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి,
గ్రాబ్ అని, అది ఒక యాప్. మీరు ఏమైనా క్యాబ్లో వెళ్ళాలి అనుకుంటే గ్రాబ్ అనే యాప్ని ముందుగానే డౌన్లోడ్ చేసి ఉంచుకోండి. ఇక్కడ మనకి ఓలా ఎలాగో అక్కడ గ్రాబ్ అండి. మీరు ఎయిర్పోర్ట్ నుండి కేఎల్ సిటీ సెంటర్కి వెళ్ళాలంటే బస్సులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, గ్రాబ్లో వెళ్ళొచ్చు. సింగిల్గా వెళ్ళే వాళ్ళైతే మెట్రో కానీ బస్ కానీ బెస్ట్ అండి. మినిమం 4 మెంబర్స్ ఉంటే మీరు గ్రాబ్లో వెళ్ళడమే బెటర్. మీకు మెట్రోలో ఎంత అవుతుందో బస్సులో ఎంత అవుతుందో ఆల్మోస్ట్ అంతే అవుతుంది గ్రాబ్లో కూడా. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా మినిమం 4 మెంబర్స్ ఉంటే గ్రాబే బుక్ చేసుకుని బెటర్ అండి. మీరు గ్రాబ్ బుక్ చేసుకున్న తర్వాత ఎక్కడ బుక్ చేసుకున్నారో అక్కడికి రాదండి. ఆ ఏరియాలో పికప్ పాయింట్స్ ఉంటాయి. ఆ పికప్ పాయింట్లో వెళ్ళి మీరు వెయిట్ చేస్తే వాళ్ళు అక్కడికి వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటారు. నెక్స్ట్ ఫోన్ విషయానికి వస్తే మనకి ఇంటర్నేషనల్ రోమింగ్ అయితే ఉండాలండి. మీరైతే కావాలంటే ఇక్కడే ఇంటర్నేషనల్ రోమింగ్ని యాక్టివేట్ చేసుకొని వెళ్ళొచ్చు. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఎయిర్పోర్ట్లోనే సిమ్స్ అవైలబుల్గా ఉంటాయండి. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా సిమ్ కొనుక్కోవచ్చు. మీరు ఎన్ని డేస్ ఉంటున్నారో దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకొని సిమ్ తీసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ అండి. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో ఏ లెవెల్లో ఏమున్నాయో ఇక్కడ అన్నీ ఉన్నాయి. మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత గ్రాబ్ బుక్ చేసుకున్నామండి. గ్రాబ్ ఎక్కిన తర్వాత టైం 6:41 అయ్యింది. మార్నింగ్ చూడండి అక్కడ ఎలా ఉందో. అక్కడ సన్ రైజ్ చాలా లేట్గా అవుతుందంటండి. 7 అలా అవుతుందంట సన్ రైజ్ అయ్యేసరికి. మనం ఎయిర్పోర్ట్ నుండి మన హోటల్కి రీచ్ అయ్యేసరికి మనకి ఆన్ ది వే అన్నీ కనిపిస్తాయండి. అది మీకు కనిపిస్తుంది అక్కడ మెరడెకా 118. ఇప్పుడు మీకు కనిపించింది కేఎల్ టవర్, ఇంకా ట్విన్ టవర్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయండి. ఇదిగోండి మెరడెకా 118. వరల్డ్లోనే సెకండ్ టాలెస్ట్ బిల్డింగ్ అండి ఈ మెరడెకా 118. దీనిని 2024లోనే ఇనాగ్రేట్ చేశారు. నైట్ టైం జర్నీలో మనకు అసలు నిద్ర అయితే సరిపోదండి. మార్నింగ్ 4:30కి మనం ఫ్లైట్ దిగిన తర్వాత మన నిద్ర మొత్తంతా కూడా పోతుంది. మలేషియా వెళ్ళామని యాంగ్జైటీతో డే 1 అయితే మేము రూమ్కి వెళ్ళంగానే ఫ్రెష్ అయ్యి ఏమేమి చూడాలో ప్లాన్ చేసుకున్నాము. డే 1 మేమైతే మార్నింగ్ బటూ కేవ్స్కి వెళ్ళామండి. కౌలాలంపూర్ నుండి బటూ కేవ్స్కి 13 కిలోమీటర్స్ డిస్టెన్స్. మేమైతే గ్రాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము. గ్రాబ్ అయితే మనకి మన దగ్గరికి వస్తుంది కాబట్టి మేము గ్రాబ్ అయితే బుక్ చేసుకొని వెళ్ళామండి. అదే మెట్రో అయితే మళ్ళీ మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. మళ్ళీ మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత మళ్ళీ కొంత దూరం నడాల్సి ఉంటుంది. అదంతా టైం వేస్ట్ కదండి. మేము వెళ్ళింది 4 మెంబర్స్ కాబట్టి మా 4 మెంబర్స్కి మెట్రోలో వెళ్తే ఎంత అవుతుందో గ్రాబ్కి కూడా ఆల్మోస్ట్ అంతే అవుతుందండి. ఎవరైనా సింగిల్గా వెళ్తేనే మెట్రో కానీ బస్ కానీ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మినిమం 4 మెంబర్స్ ఉంటే గ్రాబ్ బుక్ చేసుకోవడం చాలా బెటర్. బస్కి ఎంత అవుతుందో మెట్రోకి ఎంత అవుతుందో మీకు గ్రాబ్లో కూడా 4 మెంబర్స్కి ఆల్మోస్ట్ అంతే అవుతుంది. బటూ కేవ్స్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ ఉండే టెంపుల్స్ అన్నీ చూడాలి అంటే ఆఫ్టర్నూన్ 12 లోపు చూడాలండి. 12 టు మళ్ళీ 3 to 4 వరకు టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయి ఉంటుంది. అందుకే మీరు ఎంత ఎర్లీగా వస్తే అంత బెటర్. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ టెంపుల్లో దుర్గాదేవి అమ్మవారండి. ఈ టెంపుల్ ఇక్కడ 40 feet దుర్గాదేవి అమ్మవారు ఉంటారు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ టెంపుల్లో మొత్తం తమిళనాడులో ప్రసిద్ధి చెందిన 6 మురుగన్ టెంపుల్స్ ఈ టెంపుల్లో ఉంటాయండి. అలాగే వినాయకుడు, పార్వతీదేవి, శివాలయం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను మీకు చెప్పిన ఈ 2 టెంపుల్స్ కూడా 140 feet మురుగన్ స్వామికి లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి ఉంటాయండి. నెక్స్ట్ ఈ స్టెప్స్ చూసారు కదా, చాలా స్టీప్గా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఎక్కాలండి. మొత్తం మనకి 272 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మంకీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. వాల్యుబుల్స్ అన్ని లోపల పెట్టుకోకపోతే అవి పట్టుకొని వెళ్ళిపోతాయి. ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది రామాయణ కేవ్. ఈ రామాయణ కేవ్లో టోటల్గా మనకి రామాయణం అంతా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే 140 feet సుబ్రహ్మణ్య స్వామి వారండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న అమ్మవారు 40 feet దుర్గా అమ్మవారు. బటూ కేవ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము హోటల్కి వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకున్నామండి. ఎందుకంటే మరి ఎర్లీ మార్నింగే మనం ఫ్లైట్ దిగిన వెంటనే బటూ కేవ్స్కి వెళ్ళిపోయాం కదా. కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ బుకిట్ బింటాంగ్కి వెళ్ళాము. బుకిట్ బింటాంగ్ అంటే అక్కడ మనకి లైవ్ మ్యూజిక్ ఉంటుంది. తర్వాత హై అండ్ షాపింగ్ మాల్స్ ఉంటాయి. షాపింగ్ మాల్స్ అన్నీ కూడా నైట్ 10 o'clock అయితే క్లోజ్ అయిపోతాయండి. మలేషియన్ నైట్ లైఫ్ అంతా కూడా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ నైట్ అయ్యేసరికి అందరూ ఇక్కడికి వచ్చేస్తారు ఫుల్ ఎంజాయ్ చేయడానికి. లైవ్ మ్యూజిక్ ఉంటుంది. లైవ్ మ్యూజిక్ని మీకు చూపిస్తాను రండి.
టాంగ్ అంతా కూడా మనకి ఎక్కడ పడితే అక్కడే లైవ్ మ్యూజిక్లు ఉంటాయండి. చూసారు కదా అందరూ కిందన కూర్చొని ఆ మ్యూజిక్‌ని అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి రోడ్ సైడ్ షాపింగ్ కూడా ఉంటుందండి. ఈ బుకిట్ బింగ్టాంగ్ అనేది టోటల్‌గా కమర్షియల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియా అండి. మాల్స్, రెస్టారెంట్స్, బార్స్, హోటల్స్, హై ఎండ్ షాపింగ్ మాల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. అలాగే రోడ్ సైడ్ షాపింగ్ మాల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఉండే షాపింగ్ మాల్స్ టైమింగ్స్ 10 AM టు 10 PM. ఈ బుకిట్ బింగ్టాంగ్‌కి దగ్గరలోనే వాకబుల్ డిస్టెన్స్‌లో మనకి మలేషియన్ స్ట్రీట్ ఫుడ్ ఉంటుందండి. ఇది ఆఫ్టర్ 5 PM స్టార్ట్ అవుతుంది. మిడ్‌నైట్ అంతా కూడా మీకు ఇక్కడ ఫుల్ ఫుడ్ దొరుకుతుంది. ఇదంతా కూడా నైట్ మార్కెట్. చైనీస్, కొరియన్ అన్నీ దొరుకుతాయండి. నాన్ వెజ్ తినేవారికి దొరకనిదంటూ ఏమీ ఉండదండి ఇక్కడ. అన్ని వెరైటీస్ దొరుకుతాయి. బుకిట్ బింగ్టాంగ్ దగ్గర లైవ్ మ్యూజిక్ చూసిన తర్వాత నైట్ ఇక్కడికి వచ్చి ఫుల్‌గా తినేస్తారు. మిడ్‌నైట్ అంతా కూడా మీకు లైవ్ రెస్టారెంట్స్ ఉంటాయి. మీకేం కావాలంటే అవి మీరు లైవ్‌గా చేయించుకొని తినొచ్చు. ఈ స్ట్రీట్‌ని జలాన్ అలూర్ అంటారండి. బుకిట్ బింగ్టాంగ్ నుండి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. అక్కడ ఎవరినైనా మీరు అడిగారనుకోండి జలాన్ అలూర్ ఎక్కడ అంటే వాళ్ళు మీకు క్లియర్‌గా చెప్తారు. ఇక్కడ ఇసుకేస్తే ఇసుక రాలనంత జనం అయితే ఉన్నారండి మేము వెళ్ళినప్పుడైతే. కూర్చోడానికి చైర్స్ కూడా ఉండవంట. అంత బిజీగా ఉంటుంది ఈ రోడ్డు. మీరు కూడా చూడండి ఒకసారి క్రౌడ్ ఎలా ఉందో. మా డే 1 అయితే ఇలా గడిచిపోయిందండి. మరి నెక్స్ట్ డే 2లోకి వెళ్ళిపోదాం. మరి డే 2లో ఏం చూసామంటే పెట్రోనాస్ ట్విన్ టవర్స్, కేఎల్‌సీసీ సూర్య, కేఎల్‌సీసీ ఎక్వేరియా, కేఎల్‌సీసీ పార్క్, కేఎల్‌సీసీ లేక్ సింఫనీ. పెట్రోనాస్ ట్విన్ టవర్స్ 2004 వరకే టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్ అండి. ప్రెజెంట్ అయితే మనకి దుబాయ్‌లో ఉన్న బుర్జ్ ఖలీఫా టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ద వరల్డ్. పెట్రోనాస్ ట్విన్ టవర్స్ మార్నింగ్ వ్యూ బాగుంటుందండి. అలాగే నైట్ వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు మార్నింగ్ చూడండి, అలాగే నైట్ వ్యూ కూడా మిస్ అవ్వకండి. ట్విన్ టవర్స్ పైకి ఎక్కాలంటే స్కై బ్రిడ్జ్ ఉంటుందండి. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే స్కై బ్రిడ్జ్. అది లెవెల్ 41లో ఉంటుంది. దానికి టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. అలాగే మనకి లెవెల్ 86లోని అలాగే లెవెల్ 83లో కూడా అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది. వాటికి కూడా టికెట్ తీసుకోవాలి. స్కై బ్రిడ్జ్‌కి ఎక్కాలన్నా అబ్జర్వేషన్ డెక్‌కి వెళ్ళాలన్నా మనకి టికెట్ అయితే ఉంటుంది. ఆ టికెట్స్ మనకి ఇక్కడైతే అవైలబుల్‌గా ఉంటాయి. బెస్ట్ ఆప్షన్ అయితే మనకి ఆన్‌లైన్‌లో తీసుకోవడం బెటర్ అండి. అక్కడ మనకి కాంబోస్‌లో దొరుకుతాయి, తక్కువకు దొరుకుతాయి. మనం టికెట్స్ తీసుకున్నాక వాటిని విజిట్ చేయడానికి 4-5 డేస్ టైం కూడా ఉంటుంది. మీరు మలేషియా వెళ్ళాలి అనుకుంటే మీరు డే వైస్ ప్లాన్ ముందే చేసుకొని వెళ్లారనుకోండి బాగా కవర్ చేయొచ్చు. టికెట్స్ కూడా మీకు ఆన్‌లైన్‌లో దొరుకుతాయి. మీకు ఏ రోజుకి కావాలో మీరు ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోండి. మీరు డైరెక్ట్‌గా టికెట్స్ కొనుక్కోవాలి అనుకుంటే అడల్ట్స్‌కి అయితే ఆల్మోస్ట్ 98 RM ఉంటుందండి. చిల్డ్రన్‌కి అయితే 50 RM ఉంటుంది. సీనియర్ సిటిజన్స్‌కి అయితే 50 RM ఉంటుంది. అదే మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారనుకోండి కాంబోస్‌లో తీసుకుంటే ఇంకా మీకు తక్కువకొస్తాయి టికెట్స్. మనం టికెట్స్ తీసుకోవాలి అంటే ట్విన్ టవర్స్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎస్కలేటర్ ఎక్కి కిందకి దిగాలండి. చూసారు కదా, ఇక్కడ మీకు టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవచ్చు. మీరు లీజర్‌గా చూసుకోవాలి అనుకుంటే ట్విన్ టవర్స్‌కి మొత్తం 1 డే టైం పడుతుంది. ఎందుకంటే ట్విన్ టవర్స్ చూడాలి, కేఎల్‌సీసీ సూర్య చూడాలి, కేఎల్‌సీసీ ఎక్వేరియా చూడాలి, కేఎల్‌సీసీ పార్క్ చూడాలి, లేక్ సింఫనీ చూడాలి. వీటన్నిటికి కవర్ చేయడానికి 1 డే టైం అయితే పడుతుంది. ఇదేనండి టికెట్ కౌంటర్. ఇక్కడ మనకి టికెట్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ట్విన్ టవర్స్ అయిన తర్వాత మనం అక్కడ చూడాల్సిన ప్లేస్ సూర్య కేఎల్‌సీసీ అండి. ట్విన్ టవర్స్ లోపల నుండే మనకి సూర్య కేఎల్‌సీసీకి ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ కూడా మొత్తం అన్నీ కూడా హై ఎండ్ షాపింగ్ మాల్స్ అన్నీ ఉంటాయి. టోటల్‌గా 6 లెవెల్స్‌లో షాపింగ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్ ఉంటాయి. టోటల్‌గా 380 మాల్స్ ఉన్నాయండి. అలాగే ఇక్కడ థియేటర్స్ కూడా ఉంటాయి. టోటల్ 12 స్క్రీన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సూర్య కేఎల్‌సీసీ టైమింగ్స్ అయితే మార్నింగ్ 10 AM టు 10 PM అండి. ఇది మలేషియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షాపింగ్ మాల్. మలేషియాలో మనం ఏ షాపింగ్ మాల్‌కి వెళ్ళినా కూడా మనకి ఫుడ్ అయితే దొరుకుతుందండి. ఫుడ్‌కైతే ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మలేషియాలో మీరు ఎంత చిన్న షాపింగ్ మాల్‌కి వెళ్ళినా కూడా స్టార్ బక్స్ అయితే కంపల్సరీగా ఉంటుందండి. మలేషియా నుండి మీరు తిరిగి వచ్చేటప్పటికి స్టార్ బక్స్ అంటే విరక్తి వచ్చేస్తది. ఈవెన్ పెట్రోల్ బంక్‌లో కూడా మీకు స్టార్ బక్స్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా లెఫ్ట్ సైడ్ చూసినా, రైట్ సైడ్ చూసినా మీకు స్టార్ బక్సే కనిపిస్తది. ఇది డైరెక్టరీ అండి. మనకి ఏ లెవెల్‌లో ఏముంటుందో టోటల్ మ్యాప్‌తో సహా అన్నీ ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏది ఎక్కడ ఉంటుందో ఎవరినైనా అడగడం కంటే ఆ డైరెక్టరీలో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ట్విన్ టవర్స్ దగ్గర చూడవలసిన ప్లేసు ఎక్వేరియా కేఎల్‌సీసీ.
టైమింగ్స్ 9 AM టు 8 PM. లాస్ట్ అడ్మిషన్ 7 PM. దీనికి కూడా టికెట్స్ మనం ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు. ఇక్కడ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఆన్‌లైన్‌లో అయితే మనకి బెస్ట్ ప్రైస్‌కి దొరుకుతాయి. మేము మలేషియాలో చూసిన ప్రతీదీ కూడా ఇండివిడ్యువల్‌గా మీకు వీడియోస్ అయితే యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరిగిందండి. వాటిని కూడా మీరు చూడండి. ఇంకా మీకు ఐడియా వస్తుంది బాగా. ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మేము మలేషియా వెళ్ళిన తర్వాత అన్నీ కూడా చాలా లీజర్‌గా చూసుకున్నామండి. ఏదో అందరికన్నా ఒక ప్లేస్ ఎక్కువ చూసేయాలి, తక్కువ టైంలోనే ఎక్కువ ప్లేసెస్‌ని చూసేయాలి, లేదంటే మీరు మలేషియా వెళ్ళిన తర్వాత ఇది కూడా చూడలేదా అని ఎవరైనా అంటారేమో అని అవన్నీ కూడా చూసేయాలి అన్న ఉద్దేశం మీద అయితే వెళ్ళలేదు. మనం హాలిడేకి వెళ్ళామంటే ఎంజాయ్ చేయాలి. ఇక్కడ మనం టెన్షన్ పడి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అన్ని ప్లేసెస్ కవర్ చేసేయాలి, ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళాం, మనం అన్నీ కవర్ చేసేయాలని టెన్షన్ పడితే మనం ఎంజాయ్ చేసినట్టుగా ఉండదు. మేము అందుకే చాలా లీజర్‌గా 7 డేస్‌లో కూడా అన్నీ చాలా లీజర్‌గా కవర్ చేసుకున్నామండి. మనం అక్కడికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాం గానీ టెన్షన్ పడడానికి కాదు. ఇక్కడ మనం ఎర్లీగా లెగిసిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మార్నింగ్ 5:00కే లేకపోతే ఎర్లీ మార్నింగ్ 3:00కే లెగిసిపోయి రెడీ అయిపోయి అన్నీ ఎక్స్‌ప్లోర్ చేసేయాలన్న ఉద్దేశం మీద అయితే మేము వెళ్ళలేదు. మేమైతే చక్కగా మార్నింగ్ 10కి లేచేవాళ్ళం. 12కి అలా స్టార్ట్ అయ్యేవాళ్ళం. 12 టు నైట్ 10 వరకు అన్నీ చూసుకొని మళ్ళీ మేము రూమ్‌కి వచ్చేసరికి 12 అయిపోయేది. మళ్ళీ అగైన్ మార్నింగ్ 10కి అలా లేచి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ 12కి అలాగా బయటికి వెళ్ళేవాళ్ళమండి. మా షెడ్యూల్ అయితే అలా ఉండేది. ఇప్పటి వరకు మీరు అక్కడ చూసింది కేఎల్‌సీసీ పార్క్. దానికైతే ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదు. బిలో 12 ఇయర్స్ ఉన్న పిల్లలందరికీ కూడా ఫ్రీయే. అక్కడ ఎంతసేపైనా ఆడుకోవచ్చు. ఇక్కడ మీరిప్పుడు చూస్తున్నది ట్విన్ టవర్స్ నైట్ వ్యూ. ఇక్కడే మనకి లేక్ సింఫనీ కూడా జరుగుతుంది. చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయండి. మనకి లేక్ సింఫనీ అనేది 2 టైప్స్ ఉంటాయండి. లైట్ అండ్ సౌండ్ వాటర్ ఫౌంటైన్ షో ఒకటి, లైట్ ఓన్లీ షో ఒకటి ఉంటుంది. ఆల్టర్నేట్‌గా వేస్తూ ఉంటారు. లేక్ సింఫనీని ఎంజాయ్ చేయండి. షో అనేది మనకి 7:30కి స్టార్ట్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ షో ఉంటుంది. నైట్ 10 PM వరకు కూడా ఈ షో ఉంటుంది. దీనికైతే ఎంట్రీ టికెట్ ఏం లేదండి. ఇది ఫ్రీయే. డే 3 ప్లానింగ్ చూసేద్దాం ఇప్పుడు. డే 3 మేమైతే చిన్స్వి కేవ్స్ టెంపుల్ అలాగే జెంటింగ్ ఐలాండ్స్‌కి అయితే వెళ్ళామండి. ఈ 2 కూడా ఒకే దగ్గర ఉంటాయి. కౌలాలంపూర్ సిటీ సెంట్రల్ నుండి 53 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుందండి. 1.5 అవర్ జర్నీ ఉంటుంది. మీరు గ్రాబ్‌లో వెళ్ళాలంటే చాలా ఎక్కువ చార్జ్ చేస్తారు. బస్‌లో అయితేనే బెటర్ అండి. ఇది టోటల్‌గా హిల్ స్టేషన్ అండి. 4600 ఫీట్ అబోవ్ ద సీ లెవెల్ ఉంటుంది. టోటల్‌గా ఇదంతా కూడా 28 ఏకర్స్‌లో ఉంటుంది. జెంటింగ్ ఐలాండ్స్‌కి పైకి వెళ్ళడానికి మనకైతే రోప్‌వే ఉంటుందండి. మీరు రోప్‌వేలో వెళ్ళాలి అనుకుంటే మీరు అవానా స్కై సెంట్రల్ దగ్గరకి వెళ్ళాలి. అక్కడ నుండి మీకు రోప్‌వే అవైలబుల్‌గా ఉంటుంది. రోప్‌వే టైమింగ్స్ అయితే మార్నింగ్ 7 AM టు 11 PM అండి. మేము కూడా రోప్‌వేలో వెళ్దామని అవానా స్కై సెంట్రల్ వరకు మేమైతే గ్రాబ్ బుక్ చేసుకున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం రోప్‌వేకి టికెట్స్ ఆన్‌లైన్‌లో ఉంటాయండి. లేదంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం బుక్ చేసుకోవచ్చు. కానీ వీకెండ్స్‌లో మాత్రం వెళ్ళకండి. అసలు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. చాలామంది రోప్‌వేకి వెయిట్ చేస్తూ ఉంటారు. మనం చాలాసార్లు గొండల రైడ్ ఎక్కే ఉంటాం కదా! ఈ గొండల రైడ్ కోసం మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. మేము కూడా ఆ రోజు అనవసరంగా వెళ్ళి మాకు హాఫ్ డే టైం వేస్ట్ అయిపోయిందండి గొండల రైడ్ కోసం. గొండల రైడ్ మనకి టోటల్‌గా 15 మినిట్స్ రైడ్ ఉంటుందండి. మధ్యలో మనకి చిన్స్వి కేవ్స్ టెంపుల్ వస్తుంది. మనం ఆ టెంపుల్ చూడాలి అనుకుంటే మనకి అక్కడ ఆపమంటే వాళ్ళు ఆపుతారు. మనం ఆ టెంపుల్ అంతా చూసి తిరిగొచ్చి మళ్ళీ మనం గొండల రైడ్ ఎక్కి జెంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎక్స్‌ట్రా కాస్ట్ అయితే ఏమి తీసుకోరు. ఇక్కడ క్రౌడ్‌ని చూసారు కదా! ఇదంతా జెంటింగ్ ఐలాండ్స్ గొండల రైడ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళండి వాళ్ళందరూ కూడా. వీకెండ్స్‌లో మాత్రం జెంటింగ్ ఐలాండ్స్‌కి వెళ్తే వెళ్ళండి కానీ గొండల రైడ్‌లో మాత్రం వెళ్ళకండి. కౌలాలంపూర్ సిటీ సెంట్రల్ నుండి జెంటింగ్ ఐలాండ్స్‌కి బస్‌లో వెళ్ళాలి అనుకుంటే 10-15 RM ఉంటుందండి. ఆల్మోస్ట్ 200-300 ఉంటుందండి టికెట్ కాస్ట్. మెరూన్ కలర్‌లో ఉన్నాయి కదండీ! ఇవి స్టాండర్డ్ గొండల రైడ్. ఇంకొకటి బ్లూ కలర్‌లో ఉంటుంది. అదైతే గ్లాస్ గొండల రైడ్ అండి. దానికేంటంటే ఫ్లోర్ కూడా మనకి ఫుల్ గ్లాస్‌తో ఉంటుంది. మనం ఆ గ్లాస్‌లో నుండి కిందనంతా చూడొచ్చు. మొత్తం అంతా కనిపిస్తుంది. మెరూన్‌కి, బ్లూ కలర్ గొండల రైడ్‌కి ప్రైస్ వేరియేషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మీరిప్పుడు చూస్తున్నది చిన్స్వి కేవ్స్ టెంపుల్ అండి. చాలా ఎక్సలెంట్ ప్లేస్. చాలా బావుంటుంది. మీరు వెళ్తే మాత్రం మిస్ అవ్వద్దు. ఈ ప్లేస్‌ని కవర్ చేయడానికి హాఫ్ డే టైం పడుతుంది.
ఇక్కడ వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్షన్ జైంట్ బుద్ధ అండి. చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. జెండింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళడానికి చాలామంది అయితే 2 డేస్ ప్లాన్ చేసుకుంటారండి. అందుకే వీకెండ్స్‌లో వచ్చేస్తారు. సాటర్‌డే, సండే అస్సలు ఖాళీ ఉండదు. హాఫ్ డే చిన్స్వి కేవ్స్ టెంపుల్స్ చూడడానికి అయిపోతుంది. 1 ½ డే జెండింగ్ ఐలాండ్స్‌లో ఉంటారు. జెండింగ్ ఐలాండ్స్‌లో గొండలా రైడ్ దిగిన తర్వాత మనకి ఇక్కడ చాక్లెట్ స్టోర్ ఉంటుందండి. మరి మలేషియాలో మాకైతే ఎక్కడ చాక్లెట్ స్టోర్ కనపడలేదు. జెండింగ్ ఐలాండ్స్‌లోనే నంబర్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా చాక్లెట్ లవర్స్ ఉంటే అక్కడ చాక్లెట్స్ కొనుక్కోండి. జెండింగ్ ఐలాండ్స్‌కి వెళ్ళడానికి గొండలా రైడ్ ఎలా ఉంటుందో ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. జెండింగ్ ఐలాండ్స్‌లో స్టే చేయడానికి రిసార్ట్స్ ఉంటాయండి. టోటల్‌గా అక్కడ 7 హోటల్స్ అయితే ఉన్నాయి. రూమ్స్ అయితే టోటల్‌గా మనకి 10,466 అయితే ఉన్నాయి. అకామిడేషన్ అంతా కూడా మలేషియా వెళ్ళకముందే మనం ముందే బుక్ చేసుకోవాలని చెప్పాను కదండీ! మీరు ఒకవేళ జెండింగ్ ఐలాండ్స్‌లో స్టే చేయాలనుకుంటే ముందుగానే బుక్ చేసుకోండి. మీకు ఇక్కడ ఒక కలర్‌ఫుల్ బిల్డింగ్ చూపిస్తాను. అది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఉన్న లార్జెస్ట్ హోటల్ అండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా కలర్‌ఫుల్ బిల్డింగ్ అదే. అది 3 స్టార్ హోటల్ అండి. ఇక్కడ మీకు కిందన అన్నీ కనిపిస్తుంది చూడండి. ఇదంతా కూడా ఔట్‌డోర్ థీమ్ పార్క్. ఈ ఔట్‌డోర్ థీమ్ పార్క్‌కి కూడా మనకి కాంబోలో టికెట్స్ ఉంటాయి. సింగిల్ రైడ్స్ ఎక్కాలన్నా కూడా సింగిల్‌గా కూడా మనం టికెట్ తీసుకోవచ్చు. ఈ జెండింగ్ ఐలాండ్స్‌లో మొత్తం షాపింగ్ ఉంటుందండి. బ్రాండెడ్ ఐటెమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. అలాగే ఫుల్‌గా రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇంకా ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ ఏంటంటే థీమ్ పార్క్స్ అండి ఇక్కడ. ఔట్‌డోర్ థీమ్ పార్క్ ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా! అలాగే ఇండోర్ థీమ్ పార్క్ కూడా ఉంటుంది. ఔట్‌డోర్ థీమ్ పార్క్ ఈవినింగ్ 5 వరకే ఉంటుందండి. ఇండోర్ థీమ్ పార్క్ అయితే ఆఫ్టర్‌నూన్ 2 నుండి స్టార్ట్ అవుతుంది. నైట్ ఇక్కడ ఫుల్‌గా రెస్టారెంట్స్‌లో లైవ్ మ్యూజిక్ ఉంటుందండి. అలాగే ఇలాగా లైవ్ డాన్స్ షోస్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇండోర్ థీమ్ పార్క్. మీరు ఇక్కడ రైడ్స్ చేయాలంటే కాంబోస్‌లో తీసుకోవచ్చు. లేదంటే ఇండివిడ్యువల్ రైడ్‌కి కూడా మనం టికెట్ తీసుకోవచ్చు. ఇది పిల్లలకైతే చాలా బావుంటుంది. ఇండోర్ థీమ్ పార్క్‌లో ఉండే కొన్ని రైడ్స్‌ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ థీమ్ పార్క్ టైమింగ్స్ అయితే మండే టు థర్స్‌డే 2-9 PM అండి. అదే ఫ్రైడే టు సండే అయితే 2-10 PM. ఇండోర్ థీమ్ పార్క్ లోపలంతా ఈ విధంగా ఉంటుందండి. నా బ్యాక్ సైడ్ చూడండి. మెయిన్‌గా ఇక్కడ అందరూ వచ్చి నైట్ స్టే చేసేది ఎందుకంటే ఇక్కడ క్యాసినో ఉంటుంది. ఈ క్యాసినో కోసం నైట్ ఇక్కడ స్టే చేస్తారు. నెక్స్ట్ డే 4 ప్లానింగ్ చూసేద్దాం. డే 4 మేమైతే మలక్కాకి వెళ్ళామండి. మలక్కాలో మెయిన్ అట్రాక్షన్ రివర్ క్రూజ్ అండి. నెక్స్ట్ జాంకర్ వాక్, డచ్ స్క్వేర్, లిటిల్ ఇండియా, మినరా టామింగ్ సారీ అండ్ త్రిషా రైడ్ అండి. త్రిషా రైడ్ అయితే మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది. ఈ మలక్కా బ్యూటిఫుల్ హిస్టారికల్ పోర్ట్ సిటీ అలాగే వరల్డ్ హెరిటేజ్ సిటీ అండి. రివర్ క్రూజ్ టోటల్‌గా 45 మినిట్స్ రౌండ్ ట్రిప్ ఉంటుందండి. టోటల్‌గా 9 కిలోమీటర్స్ కవర్ చేస్తారు. టైమింగ్స్ అయితే 9 AM to 11 PM. మీకు జలానలు చూపించాను కదండి. అలాగే ఇక్కడ కూడా జాంకర్ స్ట్రీట్‌లో నైట్ మార్కెట్ ఫ్రైడే, సాటర్డే, సండే అయితే ఉంటుందండి. మీరు ఆ నైట్ మార్కెట్ చూడాలి అనుకుంటే ఫ్రైడే, సాటర్డే, సండే వెళ్ళండి. ఇంకా మీకు టైం ఉంటే చూడడానికి అప్‌సైడ్ డౌన్ హౌస్ ఒకటి ఉంటుందండి. ఓన్లీ మండే టు థర్స్‌డే మాత్రమే చూపిస్తారు. 10 AM to 7 PM టైమింగ్స్. ఈ రివర్ క్రూజ్‌కి మనకి ఆన్‌లైన్‌లో టికెట్స్ ఉంటాయండి. లేదంటే మనం డైరెక్ట్‌గా అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఉండే బోట్స్ కూడా చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. అలాగే రివర్ సైడ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండీ ఆ విధంగా ఉంటాయి. మలక్కాలో కూడా మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అయితే ఉంటాయండి. హాల్టన్ స్క్వేర్, శాన్షు గాంగ్, దతరన్ పహలవాన్, మలక్కా మెగా మాల్ ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్. బ్రాండెడ్ ఐటెమ్స్ అయితే మనకి దొరుకుతాయి. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నదంతా కూడా డచ్ స్క్వేర్ అండి. మనకి ఈ మలక్కా కౌలాలంపూర్ సిటీ సెంట్రల్ నుండి 150 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. 2½ అవర్స్ జర్నీ ఉంటుంది. బస్సెస్ అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. బస్ టికెట్స్ మనకి ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతాయి. లేదంటే బస్ స్టాప్‌కి వెళ్ళి బస్ స్టాప్‌లో కూడా మనం టికెట్స్ తీసుకోవచ్చు. బస్సెస్ దొరకకపోతే గ్రాబ్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. గ్రాబ్‌కి అయితే చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారండి. మలక్కా 1 డే సిటీ టూర్ తీసుకువెళ్ళడానికి టాక్సీలు ఉంటాయండి. ఆ టాక్సీలు వాళ్ళు మార్నింగ్ తీసుకెళ్ళి మళ్ళీ తిరిగి నైట్ డ్రాప్ చేయడానికి టోటల్‌గా 10,000 to 12,000 అయితే అడుగుతున్నారు. లంచ్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఎక్కువ మంది ఉంటే అలా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తున్నదే త్రిషా రైడ్ అండి. ఇది చాలా బాగుంటుంది. ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీరు డచ్ స్క్వేర్‌కి వెళ్ళిపోతే అక్కడ మీరు త్రిషా రైడ్ మాట్లాడుకున్నారనుకోండి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. ఒక 4 to 5 ప్లేసెస్ అయితే చూపిస్తారు. ఆ రైడ్ అయితే మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది. ఆ త్రిషా రైడ్‌లో మనకి మ్యూజిక్ ఆన్ చేస్తారు వాళ్ళు. ఆ రైడ్ చాలా బాగుంటుంది. అలాగే నైట్ అయ్యేసరికి ఆ త్రిషాకి టోటల్‌గా లైటింగ్ కూడా పెడతారు.
నైట్ రైడ్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ విజిటింగ్ ప్లేస్ మినరా టామరింగ్ సారీ అండి. ఇది టోటల్గా 80 మీటర్స్ హైట్ ఉంటుంది. ఈ రైడ్ మనకి 7 మినిట్స్ ఉంటుంది. స్లోగా రొటేట్ చేస్తూ మనకి టోటల్ మలక్కా సిటీని చూపిస్తారు. చాలా బాగుంటుంది. పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న పార్క్ కూడా ఉంటుందండి. దీనికైతే ఎంట్రన్స్ టికెట్ ఏమి ఉండదు. ఇక్కడ మీరు చూస్తున్నది మనకి తమిళనాడులో ఫేమస్ హోటల్ ఉంది కదండి, హోటల్ సర్వనాన్. అదేనండి ఇక్కడ లిటిల్ ఇండియాలో ఉంటుంది. మీరు మలక్కా వెళ్ళిన తర్వాత లంచ్ చేయాలన్నా డిన్నర్ చేయాలన్నా లిటిల్ ఇండియాకి వెళ్ళిపోయి హోటల్ సర్వనాన్లో తినండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ డే 5 ప్లానింగ్ చూద్దాము. బెర్జియా టైమ్ స్క్వేర్, ప్లాజా లోయట్, సన్వే పుత్ర మాల్, మెరడెకా స్క్వేర్, సుల్తాన్ అబ్దుల్ సమాద్ బిల్డింగ్, నేషనల్ టెక్స్టైల్ మ్యూజియం. ఇవన్నీ కూడా మనకి కౌలాలంపూర్ సిటీ సెంట్రల్లోనే ఉంటాయండి. లోకల్ టూర్ ఇదంతా కూడా. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే బెర్జియా టైమ్ స్క్వేర్ అండి. ఇది ఒక షాపింగ్ మాల్. స్టార్ బాక్స్ కనిపిస్తుంది చూడండి. చెప్పాను కదా ఎక్కడికి వెళ్ళినా స్టార్ బాక్స్ అయితే ఉంటుంది కంపల్సరీగా. ఈ షాపింగ్ మాల్ మనకి బుకిట్ బింటాంగ్లో ఉంటుందండి. రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి. లేడీస్కి షాపింగ్కి ఇక్కడ చాలా బాగుంటుంది. మేము చూసిన అన్ని షాపింగ్ మాల్స్లో కూడా ఈ షాపింగ్ మాల్ అయితే ప్రైసెస్ చాలా తక్కువ ఉన్నాయి. లేడీస్కి కావాల్సినవి అన్నీ కూడా దొరుకుతాయి. బాగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ ఫ్లోర్లో పిల్లలకి ఇండోర్ థీమ్ పార్క్ కూడా ఉంటుంది. మీకు నచ్చినట్లుగా ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా మీకు ఏం కావాలంటే అది కస్టమైజ్ చేయించుకోవచ్చండి. నెక్స్ట్ బుకిట్ బింటాంగ్లో విజిట్ చేయవలసిన ప్లేస్ ప్లాజా లోయట్ అండి. ఇక్కడ మనకి అన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి. మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ ఇలాంటివన్నీ దొరుకుతాయి. సెకండ్స్లోని దొరుకుతాయి. న్యూ బ్రాండ్స్ కూడా దొరుకుతాయి. ఏ షాపింగ్కి వెళ్ళినా కూడా మనకి ఫుడ్కి అయితే ప్రాబ్లం ఉండదండి. మనకు అక్కడ అన్నీ దొరుకుతాయి. చూసారు కదా ఇక్కడ కూడా స్టార్ బాక్స్ ఉంది. మనం స్టోర్స్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. చూడండి స్టోర్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మలేషియాలో లార్జెస్ట్ ఐటీ లైఫ్ స్టైల్ మాల్. నెక్స్ట్ మీరు రీజనబుల్గా ఉండే షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటే సన్వే పుత్ర మాల్కి వెళ్ళొచ్చండి. ఇక్కడ టోటల్గా మనకి 5 ఫ్లోర్స్ ఉంటాయి. అలాగే 300 స్టోర్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్నది మెరడెకా స్క్వేర్ అండి. ఈ మెరడెకా స్క్వేర్, సుల్తాన్ అబ్దుల్ సమాద్ బిల్డింగ్, నేషనల్ టెక్స్టైల్ మ్యూజియం ఈ 3 కూడా ఒకే దగ్గర ఉంటాయి. ఈ మెరడెకా స్క్వేర్ అనేది కౌలాలంపూర్కి ఒక ఐకానిక్ ల్యాండ్ మార్క్ అండి. ఈ 3 కూడా మనకి కౌలాలంపూర్ సిటీ సెంట్రల్ నుండి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. డే 6 కవర్ చేయాల్సినవి కేఎల్ టవర్, చైనా టౌన్, దానినే పెటాలింగ్ స్ట్రీట్ అని కూడా అంటారు, లిటిల్ ఇండియా, మహామారియమ్మన్ టెంపుల్. ఇది పెటాలింగ్ స్ట్రీట్ అండి. పెటాలింగ్ స్ట్రీట్నే చైనా టౌన్ అంటారు. ఇక్కడ మీకు లోకల్ రోడ్ సైడ్ షాపింగ్ అంతా ఉంటుంది. మీరు ఎంత ఎక్కువ బార్గెన్ చేసుకోగలిగితే అంత తక్కువకి మీకు ప్రొడక్ట్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ లిటిల్ ఇండియా అండి. ఇక్కడ అంతా కూడా మనకి ఇండియన్ ఫుడ్ కానీ షాపింగ్ కానీ అంతా ఉంటుంది. ఇండియన్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఈ లిటిల్ ఇండియాలో మనకి ఇండియన్ ఫుడ్ దొరుకుతుందండి. లంచ్ కానీ డిన్నర్ కానీ అక్కడ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ లిటిల్ ఇండియాలో మహామారియమ్మన్ టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ని దర్శనం చేసుకోండి. ఫైనల్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ కేఎల్ టవర్ అండి. ఇది 421 మీటర్స్ ఉంటుంది హైట్. చూసారు కదా ఎంత హైట్ ఉందో. ఇక్కడ మనం చేయాల్సినవి ఏంటో చెప్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ ప్లేస్ మేము టవర్ ఎక్కేసామండి. ఇది టవర్ పైకి వచ్చాము. దీనిని స్కై డెక్ అంటారు. ఇంకా ఇక్కడ అబ్జర్వేషన్ డెక్ ఉంటుంది, దానికి టికెట్ ఉంటుంది. అలాగే టవర్ వాక్ ఉంటుంది, దానికి కూడా టికెట్ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఇది స్కై బాక్స్ అండి. దీనికైతే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. 2 స్కై బాక్సులు ఉంటాయి. 2 స్కై బాక్సుల్లోకి మనకి పంపిస్తారు. 45 సెకండ్స్ మాత్రమే టైం ఇస్తారు. జస్ట్ అలా ఫొటోస్ తీసుకొని వచ్చేయడమే. ఒకటి ట్విన్ టవర్స్ వ్యూ ఉంటుంది, ఒకటి మెరడెకా 118 వ్యూ ఉంటుంది. మా బ్యాక్ సైడ్ మెరడెకా 118 ఉంది చూడండి. ఈ స్కై డెక్ నుండి మనకి మొత్తం సిటీ అంతా కూడా కనిపిస్తుందండి. టోటల్ 360 డిగ్రీస్లో చూడొచ్చు. లాస్ట్ డే 7th డే అండి. ఈ 7th డే మనం బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే కష్టమండి. ఎందుకంటే ఆ రోజు రిటర్న్ ఫ్లైట్ మనకి 8 PM ఉంటుంది. మనం ఎయిర్పోర్ట్కి 4 అవర్స్ బిఫోర్ వెళ్ళాలి. తర్వాత మనం ఉన్న ప్లేస్ నుండి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మినిమం 1 to 2 అవర్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఆఫ్టర్నూన్ అక్కడ చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో మనం అట్లీస్ట్ 2 o'clockకి స్టార్ట్ అయితే 4 o'clockకి మనం ఎయిర్పోర్ట్కి వెళ్తాం. మేమైతే లాస్ట్ డే ఎక్కడికి వెళ్ళలేదండి. మేము అక్కడ అకామిడేషన్ ఏం తీసుకున్నామో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఏంటి ఇక్కడ కుకింగ్ వీడియో చూపిస్తున్నానని అనుకుంటున్నారా? అది ఇండియాలో కాదండి, మలేషియాలోనే. డేట్ చూడండి, May 31 midnight 12:55కి మేము కుక్ చేసుకుంటున్నాము. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మలేషియాలో మంచి ఫుడ్ అయితే మనకి దొరకదు. పిల్లలు కూడా బయట ఫుడ్ తినలేరు. అందుకే మేము హోమ్ స్టే తీసుకున్నామండి.
అక్కడ మనకి కిచెన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఇస్తారు, వాషింగ్ మిషన్ ఉంటుంది, స్టవ్ ఉంటుంది, వండుకోవడానికి వెజల్స్ అన్నీ ఉంటాయి, తినడానికి సెరామిక్ ప్లేట్స్, బౌల్స్, ఫోర్క్స్, స్పూన్స్ అన్నీ ఉంటాయి. మేమైతే డైలీ మార్నింగ్ వండుకొని ఏమైనా తినేసి వెళ్ళిపోయేవాళ్ళం. మళ్ళీ నైట్ వచ్చిన తర్వాత బయట ఎక్కడైనా దొరకకపోతే ఎంత మిడ్ నైట్ అయినా కూడా రూమ్కి వెళ్ళిన వెంటనే ఇలా వండుకొని తినేవాళ్ళం. మిడ్ నైట్ 1:00కి వండి పెడితే మా అబ్బాయి ఆనందం చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాడో. మలేషియాలో ఫుడ్ బాగోదని తెలుసండి, మేము అందుకే ప్లాన్డ్గానే హోమ్ స్టే తీసుకున్నాము. కాకపోతే అక్కడ వండుకోవడానికి అవుతుందా లేదా, టైం సరిపోతుందా లేదా అని మేమైతే ఇక్కడ నుండి ఏం తీసుకెళ్ళలేదండి. మనకి అక్కడ మేము తీసుకున్న హోటల్ దగ్గర అయితే మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఉంటుందండి, బిల్లబిల్ల మార్ట్ అని ఉంటుంది. మనకు అక్కడ అన్నీ దొరుకుతాయి, రైస్ దొరుకుతుంది, అన్నీ ఇంకా A to Z వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయండి. మేము అన్నీ మాకు ఏ రోజుకి ఆ రోజు అక్కడ కొనుక్కొని వాళ్ళం. అక్కడ కొనుక్కొని అది మిడ్ నైట్ కూడా ఓపెన్గానే ఉంటుంది. అక్కడ కొనుక్కొని హోటల్కి వెళ్ళి మళ్ళీ కుక్ చేసుకొని తినేవాళ్ళం. మేము స్టే చేసిన హోటల్ ఈ విధంగా ఉంటుందండి. మనకి 37th ఫ్లోర్లో ఇన్ఫినిటీ పూల్ ఉంటుందండి. చూసారు కదా, మనకి ట్విన్ టవర్స్, కేఎల్ టవర్ అన్నీ కనిపిస్తాయి. మనం అక్కడ డైలీ స్విమ్ చేసుకోవచ్చు. కాకపోతే స్విమ్ సూట్ మనం పట్టుకొని వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు అలౌ చేయరు. మేమైతే లాస్ట్ డే ఒక్కరోజే వెళ్ళామండి. మేము స్టే చేసిన ఆ హోటల్ పేరు హోటల్ రెగాలియా అండి. మా మలేషియా 7 days ఐటినరీ అయితే అదేనండి. మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.